తమ ఇళ్లలో వృధాగా ఉన్న ఈ వేస్ట్ పరికరాలు నగరపాలక సంస్థకు అందజేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఈ వేస్ట్ సేకరణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాతూరు కూరగాయల మార్కెట్ ని సందర్శించారు. అక్కడ వ్యాపారులు వినియోగదారులతో మాట్లాడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, దీనివల్ల మార్కెట్ అపరిశుభ్రంగా మారుతుందన్నారు. మీరు సహకరిస్తేనే మార్కెట్ శుభ్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతపురం లాంటి నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో పాత వాటిని పడవేయటం వల్ల అత్యంత ప్రమాదకర రసాయనాలతో కలుషితమవుతుందన్నారు. అందుకే నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు ఓల్డ్ టౌన్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఈ వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సహకరించి ఇక్కడ ఈ వేస్ట్ అందజేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ వేస్ట్ మీద ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వేస్ట్ ఎవరు ఇళ్లలో ఉన్నా కానీ, మా మున్సిపల్ సిబ్బంది కాల్ చేసినా కానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో కౌంటర్ పెట్టాము, ఆ కౌంటర్ తీసుకొచ్చి ఇచ్చినా కానీ కలెక్ట్ చేసుకొని ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చోటు చేర్చి మొత్తం అంతా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే పల్లెల్లో అయితే ఏమి, పట్టణాల్లో అయితే ఏమి ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే లీడర్లు కానీ, అలాగే మా ఆఫీసర్స్ కానీ వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేసే కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.